ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। మనం అరణ్యకాండలో ఉన్నాం. ఈరోజు 11వ సర్గ నుండి చూద్దాం. సీతారామ లక్ష్మణులు ఈ సుతీక్ష్ణముని ఆశ్రమం నుండి వాళ్ళు బయలుదేరి దారిలో ప్రకృతిని వాళ్ళు చూస్తూ ఆనందిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు తపోవనాల వైపు బయలుదేరారు. తపోవనాలంటే ఇక్కడ దండకారణ్యం మధ్యలో కొన్ని సమూహాలుగా ఈ మునులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాక్షసుల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉందన్నమాట. వీళ్ళందరూ ఎక్కడికి రాముడు వెళ్ళినప్పటికీ కూడా అడుగుతున్నారు, ఎందుకంటే ఆయనే కదా అయోధ్య ఆ ప్రాంతానంతరికీ కూడా ఆయన ప్రభువు కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి రాక్షసుల బారి నుండి అని చెప్పి ఎక్కడ మునులను కలిసినా సరే వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకి కోరుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ తపోవనాలకు బయలుదేరే మార్గ మధ్యలో ఎక్కడి నుంచో ఒక మంచి సంగీతం వినిపించింది. ఆ సంగీతం ఎక్కడి నుంచో అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఒక మహర్షిని అడుగుతున్నారు. ధర్మభృతుడు అనేటువంటి మహర్షిని అడుగుతుంటే ఆయన ఆ కథ చెప్తున్నారనమాట. ఒకప్పుడు ఈ మాండకర్ణి అనేటువంటి ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సుకి భయపడిపోయి దేవతలందరూ కూడా ఆయనకు తపోభంగం చేయడానికి కొంతమంది అప్సరసలను 5 అప్సరసలను అక్కడ పంపిస్తే వాళ్ళ యొక్క ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. కానీ వాళ్ళ యొక్క మోహంలో పడిపోయి వాళ్ళతో ఏం చేస్తాడంటే, ఇక్కడ అందరికీ తెలుస్తుంది కదా, పైన భవనాలు నిర్మించకుండా అరణ్య మధ్య ప్రాంతంలో ఒక సరస్సు లోపల తన యొక్క తపోబలంతో పెద్ద భవనాన్ని నిర్మిస్తాడనమాట. నిర్మించి వాళ్ళతో హాయిగా ఉంటారు. ఎవరికి తెలీదు, లోపల నుంచి మాత్రం ఆ సంగీతాలు నృత్యాలు ఇవన్నీ కూడా వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. అంటే మనకు ఈ పురాణ ఇతిహాసాల్లో ఎక్కడ చూసినప్పటికీ ఈ మహర్షులు తపస్సు చేయడం, ఆ తపస్సుకేమో భంగం కలగడం చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఒక మంచి పని మెయిన్గా ఏంటంటే ఈ సాధన చేస్తున్నప్పుడు మనం ఇంద్రియాలను మనస్సును అతిక్రమించాలి అని సాధన చేస్తున్నప్పుడు రకరకాల టెంప్టేషన్స్ అంటారే అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. తపోభంగం చేయడం అంటే ఇంకేం కాదు, ఇవన్నీ కూడా రకరకాల భావాలతో రకరకాల మార్గాలలో మనకు ఈ తపస్సును భంగం చేయడానికి రకరకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది చెప్పడానికి మనకి పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. మనం ప్రయత్నం చేసి చూస్తున్నప్పుడు మనకే తెలుస్తుంది. అది రకరకాల మన మనసు నుండే కొన్ని భావాలు వచ్చి ఇటువంటి వాటిని మనం తపస్సు చేయకుండా వాటిని అడ్డగిస్తూ ఉంటాయి. అలాగే బయట నుంచి ఎన్నో రకాల శక్తులు, ప్రకృతి శక్తులు వచ్చి వాటిని అడ్డగిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సూచనప్రాయంగా మనకు చెప్పడం అనమాట. సాధన అనేది మనకు ఎంత కష్టం, మన మనసు నుండి బయట నుండి కూడా ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయని చెప్పడానికి ఇటువంటి మునుల యొక్క కథల ద్వారా మనకు ఉంటుంది. సరే, ఆ కథ విని రాముడికి చాలా బాధ కలిగింది. అయ్యో, ఈనాళ్ళు వీళ్ళు తపస్సు చేశారు, ఈయన తపస్సు చేసి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక సాధారణమైన జీవితంలోకి దిగిపోయారే అని చెప్పి రాముడు ఆశ్చర్యపోయాడనమాట. ఇటువంటి పరిస్థితి కూడా కలుగుతుందా అని చెప్పేసి. ఆ తరువాత వీళ్ళు ఈ తపోవనాల వైపు బయలుదేరేసరికి చాలా చక్కటి వాతావరణం, చక్కటి జంతువులన్నీ కూడా తిరుగుతున్నాయి, నెమళ్ళు ఇవన్నీ కూడా దగ్గరలోనే మునులందరూ ఉన్నారనడానికి సూచన అనమాట. అక్కడ ఇటువంటి చక్కటి ఆహ్లాదకరంగా ఉంది అంతా కూడా. సరే, వీళ్ళు వెళ్ళిన వెంటనే శ్రీరామచంద్ర ప్రభు వస్తున్నాడని చెప్పి వాళ్ళందరికీ ఎంతో ఆనందం కలిగి వాళ్ళు ఒక మునుల యొక్క సమూహం వీళ్ళని ఆహ్వానిస్తుందన్నమాట. ఆహ్వానించి మళ్ళీ వాళ్ళ యొక్క కథలు చెప్తారు. ఇలాగ రాక్షసుల యొక్క ఆగడాలు చాలా పెరిగిపోయాయి, నువ్వు మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి. అప్పుడు ఇంకా ఆయన ఏమనుకుంటారంటే, ఇక్కడ చాలా తపోవనాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే దీర్ఘకాలం ఇక్కడే ఉండి వీళ్ళని ఒక్కొక్కరి దగ్గర కొన్ని రోజులు ఉంటాను అని చెప్పి ఆయన అనుకుంటారనమాట. అంటే అప్పుడు ఒక మునుల సముదాయం ఉంటుంది కదా తపోవనం, అక్కడ కొన్ని రోజులు 10 నెలలు ఉంటారట. ఇక్కడ ఈ 11వ సర్గలో అరణ్యకాండంలో రామాయణం చాలా ముందుకెళ్ళిపోతుంది. అంటే 10 సంవత్సరాలు ఒక శ్లోకంలో చెప్తారు ఆయన. 10 సంవత్సరాలు గడిచిపోయానమాట. అంటే మీకు 28వ శ్లోకంలో 11వ సర్గలో ఒకే ఒక శ్లోకంలో ఆయన ఏం చెప్తారంటే, వాల్మీకి మహర్షి
ఈ తపోవనాలలో ఆ మునుల యొక్క బాధలు చూడలేక శ్రీరామచంద్ర ప్రభువు ఒక్కొక్కరి దగ్గర 10 మాసాలు, ఒకరి దగ్గర 10 మాసాలు, ఇంకొకరి దగ్గర 11 మాసాలు, ఇంకొకరి దగ్గర ఏమో 1 నెల, ఇలా ఒక లెక్క ఉంది. అదంతా కూడా మొత్తం 10 సంవత్సరాలు. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి వనవాసంలో. ఒకే ఒక శ్లోకంలో అంటే చూడండి, ఇంక చివరికి వచ్చేసారు వాళ్ళు. చివరికి వచ్చేసరికి వాళ్ళ కష్టాలన్నీ కూడా చివరి కాలంలోనే ఉన్నాయన్నమాట. అదంతా కూడా సరే, వీళ్ళందరూ కూడా ఈ 10 సంవత్సరాలు కూడా ఈ మునులను రక్షిస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ తపోవనాల్లో ఉండిపోయి తిరిగి మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి ఆయన అడిగారు కదా, మీరు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మా ఆశ్రమంలో ఉండండి అని ఆయన కోరారు. కాబట్టి అక్కడికి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వస్తారు. అంతా ఈయన మొత్తం అక్కడ ఎలా జరిగింది ఈ 10 సంవత్సరాల కాలం అని చెప్పి కుశల ప్రశ్నలు అన్నీ వేసిన తరువాత అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు అంటాడు, నాకు ఎప్పటి నుంచో అగస్త్య మహాముని చూడాలనుంది, చూసి ఆయనను సేవించుకోవాలనుంది, ఆయన యొక్క తపస్సు గురించి అవన్నీ కూడా నేను ఎన్నో విని ఉన్నాను. మీరు దయచేసి నాకు ఆయన ఆశ్రమం ఎక్కడ ఉంటుందో నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు ఆయన ఏమంటారంటే, సుతీక్ష్ణ మహర్షి అంటారు, నేనే నీకు చెప్దాం అనుకుంటున్నాను, ఇంత దూరం మీరు వచ్చారు కదా, అగస్త్య మహాముని మీరు కలుసుకొని వెళ్ళండి అని నేనే మీకు సలహా ఇద్దామని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా వెళ్ళండి, నేను మీకు దారి చూపిస్తాను. ముందుగా ఏం చేస్తారంటే, అగస్త్యుని యొక్క సోదరుడు ఆశ్రమం ఉంది, ముందు ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ ఒక రోజు గడపండి. ఎందుకంటే ఒక్కసారి మీరు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అగస్త్యముని సోదరుడు కూడా ఆయన మహానుభావుడు, మీకు చక్కటి ఆతిథ్యం ఇస్తాడు ఆయన, అందువల్ల మీరు మొదట అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయలుదేరుతారు. సుతీక్ష్ణ మహర్షి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతారనమాట. ఆ రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజు ఈ అగస్త్యముని యొక్క తమ్ముడి యొక్క ఆశ్రమానికి బయలుదేరుతారు. ఈ దారిలో శ్రీరామచంద్ర ప్రభువు అగస్త్య మహాముని గురించి తమ్ముడికి చెప్తున్నారనమాట. ఆయన ఎంత గొప్ప ఆయన విన్న విషయాలు ఇవన్నీ కూడా చక్కగా చెప్తున్నారు. అందులో ఒక చిన్న స్టోరీ ఉంది. ఆయన యొక్క తపోబలం చేత ఈ దక్షిణ భూభాగాన్నంతటిని కూడా రక్షిస్తున్నాడు ఆయన రాక్షసుల బారి నుండి. ఈ దక్షిణ భాగమే కదా అంతా ఈ రాక్షసుల బారి నుంచి, లంక నుంచి వీళ్ళు వచ్చేసి ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. ఈ అగస్త్య ముని వల్ల ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ ఋషులందరూ కొంతమంది మిగిలారు అంటే ఆయన వల్లే జరిగింది. ఆయన ఒకసారి ఏంటంటే, 2 రాక్షసులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటంటే ఇల్వలుడు, వాతాపి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఏం చేస్తూ నరమాంస భక్షకులు అనమాట వీళ్ళు. అంతేకాదు వాళ్ళకు ఏ ఆకారం కావస్తే ఆ ఆకారంలో వాళ్ళు మారిపోగలరు నిమిషంలో. ఈ 2 విద్యలు ఉండడం వల్ల వాళ్ళు మొత్తం అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చంపి తింటున్నారు. ఎలా ఏం చేసేవారంటే వాళ్ళు, ఇందులో ఇల్వలుడు అని అతను ఏం చేసేవాడు, ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళేవాడు. బ్రాహ్మణ వేషంలో వెళ్ళి సంస్కృతంలో మాట్లాడేవాడట. మాట్లాడి అందరితోనూ మా ఇంట్లో శ్రాద్ధం ఉంది, మా తండ్రి గారితో తల్లి గారితో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ మునులందరినీ కూడా ఆహ్వానించేవాడు. ఈ లోపల ఈ వాతాపి అని అతను ఏం చేసేవాడు, ఒక మేకలాగా తయారైపోయేవాడట. మేకలాగా తయారైతే ఆ మేకను చంపేసేవాడు. ఎవరు, ఈ ఇల్వలుడు. చంపి దాన్ని మాంసం వండేవాడట. మాంసం వండి వీళ్ళందరికీ ఆ రోజుల్లో చూడండి, ఆ రోజుల్లో మాంసాహారం అందరూ చేసేవారు. అక్కడ ఆహార నియమాలు ఏం లేవు చూడండి. ఇక్కడ బ్రాహ్మణులందరికీ కూడా ఈ శ్రాద్ధ భోజనాన్ని మాంసం వండి పెట్టేవాడట. ఎవరిని, తమ్ముడినే. ఈ మేక కింద అయిపోయాడు కదా. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ తిన్న తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత వాతాపి బయటికి రా అని పిలిచేవాడట. పిలవగానే వీళ్ళు ఏంటంటే అది ఆ చిన్న చిన్న ముక్కల రూపంలోనే అతను జీవించి మళ్ళీ వచ్చేసేవాడు అనమాట. ఒక చిన్న ముక్కున్న చాలు వచ్చేసేవాడు. అలా అందరి వీళ్ళ యొక్క మునుల యొక్క చీల్చుకొని పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేస్తే వాళ్ళందరూ చనిపోయేవారు. ఈ విధంగా 1000 మంది బ్రాహ్మణులను అతను చంపేశాడు. వాళ్ళందరినీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇద్దరు కూర్చొని మాంసం తింటూ ఉండేవారు, నరమాంసాన్ని. సో ఈ విధంగా చూసి దేవతలు భయపడిపోయి వీళ్ళ యొక్క మహానుభావులందరూ కూడా ఎలా వెళ్ళిపోతున్నారని చెప్పి అప్పుడు అగస్త్య మహాముని వీళ్ళు శరణు వేడతారనమాట. మీరు ఎలాగైనా సరే దీన్ని ఉపద్రవం నుంచి మీరు రక్షించాలి అని చెప్తే అప్పుడు ఒకరోజు అగస్త్య మహాముని కూడా అక్కడ వీళ్ళు ఎక్కడైతే పిలుస్తున్నారో ఈ శ్రాద్ధ భోజనానికి ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు. ఈయన కూడా పిలుస్తారు. సరే అని చెప్పి ఈయన ఆ శ్రాద్ధ భోజనానికి ఆ రోజు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అదే జరుగుతుంది. సంస్కృతంలో ఏవో మంత్రాలు వల్లిస్తున్నాడు. ఈ లోపల ఆ మేక వచ్చింది, చంపేశాడు, వండాడు, వీళ్ళు కొట్టించాడు. ఈ అగస్త్య మహాముని కూడా తిన్నారు. తిన్న తర్వాత ఈయన ఏం చేశారు, తపోబలం చేత వాతాపి జీర్ణం అని దాన్ని మొత్తం జీర్ణం అయిపోయేలాగా మొత్తం జీర్ణం చేసేసారట. ఈ లోపల ఇతను ఏం చేశాడు, భోజనం పెట్టిన తర్వాత వాతాపి బయటికి రా అంటే అప్పుడు అగస్త్య ముని ఏమన్నారంటే, ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు
అని చెప్పాడనమాట. అప్పుడు ఈ పరాజయానికి తర్వాత తమ్ముడు పోయాడని దానికి ఇంకా కోపంతో ఏంటంటే అగస్త్య మహాముని పైన పడతాడనమాట. పడితే అప్పుడు వెంటనే వాళ్ళిద్దరినీ కూడా ఆయన తపోబలం చేత వాళ్ళిద్దరిని కూడా చంపేస్తారు. ఈ విధంగా రాముడు లక్ష్మణుడికి చెప్తున్నాడు, ఈ అగస్త్యముని ఈ విధంగా శిష్ట రక్షణ అన్నది చేస్తూ ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత ఈ లోపల వాళ్ళ యొక్క సోదరుడు ఇల్లు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళారు. ఆయన ఆతిథ్యం ఇచ్చి ఎంతో గౌరవ మర్యాదలతో వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ముగ్గురిని కూడా చక్కగా ఆదరించిన తర్వాత మీ అన్నయ్య గారిది ఆశ్రమం ఉంది కదా, మాకు కొంచెం దారి చూపించనంటే తప్పకుండా చూపిస్తానని చెప్పి మరుసటి రోజు మళ్ళీ అగస్త్యముని ఎక్కడైతే ఆయన యొక్క ఆశ్రమానికి ప్రత్యేకత ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా అక్కడ ఉన్న క్రూర మృగాలన్నీ కూడా చాలా సయోధ్యతో ఉంటాయట. ఏమి దెబ్బలాడుకో, అందరూ కూడా మంచి స్నేహంగా ఉంటారనమాట. అక్కడ శత్రుత్వం ఉండదు. ఎవరైతే అబద్ధాలు ఆడతారో అలాగే దుష్ట మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ దరిదాపులో ఉండలేరనమాట ఆయన యొక్క తపోబలానికి. అందుకనే రాముడికి అంత గౌరవం ఆయనంటే. అటువంటి ఆశ్రమానికి మనం వెళ్తున్నాము. లక్ష్మణ, నీకు తెలుసు కదా, ఇక్కడ వింధ్య పర్వతాలు ఒకసారి హిమాలయాల కన్నా ఎత్తుగా ఎదిగిపోవాలని చెప్పి ఎదిగిపోవడం మొదలుపెడితే అప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడ ఆగండి అని చెప్పి ఆయన ఆపేశారు. అందుకనే ఆయన పేరు ఏమొచ్చింది, అగస్త్య అని పేరు వచ్చింది. అగం స్తంభయతి. అగం అంటే ఏంటి, పర్వతం. స్తంభయతి అంటే ఆపేశారు, పెరగకుండా ఆపేశారు. అందువలన ఆయన్ను అగస్త్యుడు అని చెప్తారు. ఆయనకి అంత శక్తి ఉంది, ఒక పర్వతాన్ని కూడా ఆయన ఆపేసేవాడు. మొత్తం ఆయన తపశ్శక్తితో ఈ దక్షిణ దేశాన్నంతటినీ కూడా ఆయన రక్షిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆయన గురించి చెప్తూ ఉంటే నెమ్మదిగా ఆయన ఆశ్రమం సమీపించారు. వీళ్ళు సమీపిస్తే చూడు, అక్కడ ఆయన మహాముని, నేను లోపలికి వెళ్ళను, నువ్వు ముందు వెళ్ళు, ఇలా నేను వచ్చానని చెప్పు, సీతా సమేతంగా నేను వచ్చానని చెప్పు, ఆయన రమ్మంటే నేను లోపలికి వస్తాను లక్ష్మణ, నువ్వు వెళ్ళు అని చెప్తాడనమాట. అప్పుడు లక్ష్మణ స్వామి ఏమో అక్కడ వరకు వెళ్తే ఆయన శిష్యుడు కనిపిస్తాడు బయట వచ్చి, ఇలాగ దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్ర ప్రభువు సతీ సమేతంగా ఇక్కడికి వచ్చారు, కొంచెం అగస్త్య మహామునికి చెప్తే లోపలికి ఆయన వస్తారు, ఆయన కలుసుకొని ఆయన సేవిద్దామని వచ్చారని చెప్తే అప్పుడు ఈ శిష్యుడికి అంతగా తెలీదు. ఆయన వెళ్ళాడు లోపలికి వెళ్తే ఆయన లోపలంతా కూడా యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా పెద్ద ఒక గదిలో చేస్తూ ఉంటే ఇలాగ శ్రీరామచంద్ర ప్రభు వచ్చారంటే, అవునా, ఆయన గురించి నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను, నేను చూద్దామని చెప్పి ఆయన మళ్ళీ అనుమతి తీసుకోవడం ఏంటి, తప్పకుండా రమ్మని చెప్పండి, డైరెక్ట్గా ఇక్కడ తీసుకుని రండి అని చెప్తే ఆయన శిష్యుడు అగస్త్యుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కదా, ఆయనకి ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నాడు. అమ్మో, ఇది సామాన్యులు కాదని చెప్పి శిష్యుడు తడబడుతూ వచ్చాడట. వచ్చి లక్ష్మణుని దగ్గర చెప్పి మీరు వెంటనే మీ అన్నయ్య గారిని తీసుకుని రండి, ఆయన లోపలికి తీసుకుని రమ్మంటున్నారంటే అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుని లక్ష్మణ స్వామి తీసుకుని వస్తుంటే అగస్త్యుడు స్వయంగా లేచి ఆయనకి ఆహ్వానం పలికారనమాట. పలికితే ఈయన పాద నమస్కారం చేశారు శ్రీరామచంద్ర ప్రభు మహామునికి. నమస్కారం చేసిన తర్వాత ఈ వానప్రస్థాశ్రమంలో ఏవైతే నియమాలు ఉన్నాయో, అతిథులను ఏ విధంగా సత్కరించాలో ఆ విధంగా పూజ నమస్కారాలు ఇవన్నీ కూడా ఈయన మళ్ళీ తిరిగి ఈ మహాముని చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా అంతా మాట్లాడుకున్నారు. వాళ్ళ యొక్క దాని గురించి అంతా కూడా పరస్పరం ఆదరించుకున్నారు. అయిపోయిన తర్వాత ఆయన స్వయంగానే కొన్ని అస్త్రాలను, దివ్యమైనటువంటి అస్త్రాలను శ్రీరామచంద్ర ప్రభువుకి అగస్త్యుడు ప్రసాదిస్తాడనమాట. అవన్నీ కూడా చాలా మంచి అస్త్రాలు. ఇక్కడ రావడం కారణం అదే, ఎందుకంటే ఇవన్నీ ఆయనకి కావాలి, రేపు రావణ యుద్ధంలో ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ కావాలి కాబట్టి అస్త్రాలను అడగకుండానే అగస్త్య మహాముని శ్రీరామచంద్ర ప్రభుకి ప్రసాదిస్తారనమాట. అప్పుడు అగస్త్యుడు రాముడితో అంటున్నాడనమాట, నాకెంతో ఆనందంగా ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చావు, సీతను చూస్తుంటే చాలా అలసిపోయినట్లుగా ఉంది, జనకరాజు యొక్క కూతురు, ఇటువంటి బాధలు, నిజంగా ఎంత పతివ్రత ఆవిడ, అటువంటి పతివ్రత మొత్తం ఈ రాజభోగాలన్నింటినీ వదిలేసి నీ వెనుక ఇన్ని కష్టాలను అనుభవిస్తుంది, చూస్తుంటే చాలా అలసిపోయినట్లుంది, లోపలికి ఆవిడ బాగోలు నువ్వు బాగా చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలని, కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఏం చెప్తాడంటే అగస్త్యుడు, స్త్రీలందరూ కూడా చాలా చంచల స్వభావం కలవారు,
అంటే ఇప్పుడు ఈ పురాణాల్లో ఇతిహాసాల్లో కొన్ని ఇలాంటి వర్ణనలు ఉంటాయి. అప్పుడు స్త్రీలు అలా ఉండేవారేమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు స్త్రీలు అయితే అలా లేరు నిజంగానే. భర్త ఎలా ఉన్నా సరే అన్నింటినీ ఓర్చుకుని ఉన్న వాళ్ళని మేము చూసాను ఇంతవరకు ఇప్పుడు ఉన్న వాళ్ళని. కానీ అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అగస్త్యుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా చంచల స్వభావం కలవాళ్ళు, తర్వాత భర్త బాగున్నంతసేపు వాళ్ళు పట్టుకొని ఉంటారు, ఆయన కొంచెం అటు ఇటు అయితే కనుక వదిలేసి వెళ్ళిపోతారు, ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే, మొత్తం రామాయణం రాస్తుంది కాబట్టి చదవాలి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఇక్కడ సీతమ్మ తల్లి మాత్రం అటువంటి స్త్రీ కాదు. ఆవిడ మహాపతివ్రత. ఈ అరుంధతి వీళ్ళందరూ ఉన్నారే పతివ్రతలు, అటువంటి పతివ్రత. అందువల్ల ఈవిడ చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆయనకు చెప్తున్నాడు అనమాట. తర్వాత మీ యొక్క రాక వల్ల మాకు ఇక్కడ మా యొక్క ఆశ్రమం అంతా కూడా పవిత్రమైపోయింది అని చెప్తే, శ్రీరామచంద్ర ప్రభు ఏంటంటే చాలా ధన్యవాదాలు చెప్పి, అది మీ యొక్క కృప, సీతను లక్ష్మణుడిని మీరు ఇంత ప్రశంసిస్తున్నారు కదా, అది మీ యొక్క కృప వాళ్ళపైన పడింది, నాకెంతో ఆనందంగా ఉంది, మీ యొక్క గౌరవ మర్యాదలన్నిటికీ అంటే. అప్పుడు అగస్త్యముని అంటారు, మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉంది కదా, మీ మిగిలిన అరణ్యవాసాన్ని ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండి మీ అరణ్యవాసాన్ని మీరు గడపండి ఇక్కడంటే. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఏమంటాడంటే, లేదు, దయచేసి నాకేమైనా వేరే ప్రదేశం చూపించండి, ఎక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుందో, మేము ఈ నిత్యకర్మలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకోగలమో అటువంటి ప్రదేశాన్ని మీరు మాకు చూపించండి అంటే. అప్పుడు అగస్త్యుడు కూడా, నువ్వు నిజంగానే చెప్తున్నావు, నీ తండ్రి దశరథుడు నాకు మంచి స్నేహితుడు, నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇక్కడ ఉండనంటున్నావు, నువ్వు ఇక్కడ ఉంటే కనుక నీ ఉనికి అందరికీ తెలిసిపోతుంది, అందరూ మళ్ళీ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఇక్కడికి, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, కరెక్టే అది, నేను ఒక మంచి ప్రదేశాన్ని మీకు చూపిస్తాను, ఇక్కడ దగ్గరలోనే పంచవటి అనే ప్రదేశం ఉంది, మీరు ఒక్కసారి ఆ కొండపైకి ఎక్కి చూడండి, చూస్తే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది, చక్కగా పువ్వులతోనూ ఫలాలతోనూ నిండి ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి చక్కగా పర్ణశాలను నిర్మించుకొని అక్కడ మీరు హాయిగా ఈ మిగిలిన ఇంకెంత కొన్ని రోజులే ఉంది కదా, హాయిగా ఇక్కడ గడిపేసి అయోధ్యకు వెళ్ళి సర్వజన రంజకంగా నువ్వు పరిపాలన చేయాలి, అదే నేను కోరుకుంటున్నానని చెప్పి ఆయనకు పంపిస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, పంచవటిలో ఉన్నన్ని రోజులు కూడా నువ్వు మునులను ఋషులను వీళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉండాలి, అది మాత్రం నువ్వు మర్చిపోవద్దని చెప్పి అగస్త్యముని చెప్తారు. అప్పుడు వీళ్ళు పంచవటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఈ పంచవటికి వెళ్ళే దారిలో మనకు జటాయువు కనిపిస్తాడు. ఆయనకు తెలుసు, ఈ దశరథుని యొక్క స్నేహితుడైన జటాయువు కనిపిస్తే అప్పుడు రామచంద్రుడికి ఆయన నమస్కరించి ఆయన పరిచయం చేసుకుంటాడనమాట. నేను నీ తండ్రికి మంచి స్నేహితుడిని, నాకు తెలుసు మీరు ఇక్కడ పంచవటిలో ఉందామని అనుకుంటున్నారు కదా, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉండరో బయటికి వెళ్తారు, మీరు ఆహారం కోసం కానీ వేట కోసం కానీ బయటికి వెళ్ళినప్పుడు నేను సీతమ్మ తల్లిని నేను రక్షిస్తూ ఉంటాను, నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటూ ఉంటాను అని చెప్తే, అప్పుడు ఈయన ఏంటంటే నమస్కరిస్తాడు, తండ్రి యొక్క స్నేహితుడు కాబట్టి నమస్కరించి మీ యొక్క వంశపరిచయం నాకు చెప్పండి అంటే, ఆయన మొత్తం ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ కశ్యప ప్రజాపతి నుంచి మొదలవుతుంది కదా, ఈ కద్రువ వినత వీళ్ళందరూ కూడా, ఈ గరుత్మంతుడు ఉన్నాడు కదా, ఈ గరుత్మంతుని యొక్క వాళ్ళకి దగ్గర సంబంధం అనమాట. ఇలా నన్ను జటాయువు అంటారు, నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, నేను ఉండి మీకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానని చెప్తే, ఆయన శ్రీరామచంద్రుడు ఆయన్ని ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషిస్తాడనమాట. సంతోషించిన తర్వాత పంచవటిని జటాయువు కూడా వస్తాడు. తర్వాత పంచవటిని వాళ్ళు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడు రాముడు తమ్ముడికి చెప్తున్నాడు, చూడు లక్ష్మణ, మన పర్ణశాలను చాలా విశాలంగా నువ్వు నిర్మించాలి, మన నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ చేసుకోగలగాలి, అంతేకాదు నువ్వు నేను చక్కగా అలాగా నడవడానికి వీలుగా మంచి దారి ఉండాలి, సీత నేను కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడ కూడా మంచి ప్రదేశాలు ఉండాలి, దగ్గరలో మంచి కొలను ఉండాలి, ఆ కొలంలోనేమో తామర పువ్వులు ఉండాలి, సీతమ్మ తల్లికి చాలా ఇష్టం తామర పువ్వులు అంటే, ఇలా రకరకాలుగా ఇలా మెరకగా ఉండాలి, రకరకాలుగా అడుగుతున్నారు. ఈ కండిషన్స్ అన్నీ చెప్తున్నారనమాట. ఎవరికి? లక్ష్మణుడికి. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడంటే, అన్నయ్య నీ మాటను ఎప్పుడు కూడా నేను కాదన్ను, నువ్వు ఎక్కడ చూపిస్తావు అంతా చూపించి, ఒక ప్రదేశాన్ని నాకు చూపించు, ఇవన్నీ నేనేం చేయలేను, నీ మాటను నేను జవదాట, నువ్వు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నేను పర్ణశాలను నిర్మిస్తానంటే, అప్పుడు రాముడు అతని యొక్క వినయానికి ఎంతో సంతోషించి మొత్తం అక్కడ ప్రదేశాన్ని అంతటిని వెతికి అక్కడ చక్కటి ప్రదేశాన్ని, సమతల ప్రదేశాన్ని చూపిస్తే ఆయన ఇంకా పర్ణశాలను నిర్మించడం మొదలు పెడతాడనమాట. మొదలుపెట్టి ఎంతో చక్కగా పర్ణశాల నిర్మించాడట. వాళ్ళ యొక్క యజ్ఞవాటికి కానివ్వండి, వాళ్ళు కూర్చోవడానికి, తర్వాత మునులందరూ వస్తే అక్కడ కూర్చొని మాట్లాడడానికి, ఇలా రకరకాల చాలా చక్కటి పర్ణశాలను నిర్మించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వర్ణన అంతా ఉంటుంది రామాయణంలో.
అప్పుడు రాముడికి ఎంతో ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆయన ఎలా కోరుకున్నాడో అట్లాగే పర్ణశాల ఉంది అక్కడ. అప్పుడు లక్ష్మణుడిని ఆలింగనం చేసుకొని, చూడు నువ్వు లక్ష్మణ, నాకు ఎప్పుడూ కూడా నా మనసుని ఎరిగి, నా మనసును తెలిసి ఏది నాకు ఎలా కావాలో నువ్వు అలా చేస్తూ ఉంటావు. నాకు ఎంత అదృష్టం నీ వంటి తమ్ముడు కావడం. నిజంగా నువ్వు తమ్ముడు కాదు, నాకు తండ్రి లాంటి వాడివి. తండ్రి లేని లోటు నీవు ఇక్కడ ఉండడం వల్ల నాకు తీరిపోతుంది లక్ష్మణ ఇంకా అని చెప్పి ఆ తమ్ముడిని ఎంతో కౌగిలించుకొని ఎంతో ఆనందపడతాడు శ్రీరామచంద్ర ప్రభు. తరువాత శరదృతువు అయిపోయి హేమంత ఋతువు వచ్చింది. అంటే నవంబరు డిసెంబర్ మాసాలంటే మనకు తెలుసు గుంటూరులో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందో, నెమ్మదిగా చల్లదనం అన్నది వస్తూ ఉంటుంది. ఆ మంచు అంతా కూడా మొదలవుతూ ఉంటుంది, శీతాకాలం వస్తూ ఉంటుంది కదా. ఈ హేమంత ఋతువు వర్ణన ఎంత అద్భుతంగా చేశారంటే ఈ మన రామాయణంలో అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం మనం అది చదివి ముందుకెళ్దాము. వీళ్ళు ముగ్గురు గోదావరి నది తీరంలో ఉంది, అది మర్చిపోయాం మనం. వాళ్ళు గంగా నదికి దక్షిణానికి వచ్చేసారు కదా. గోదావరి నదీ తీరంలో పంచబట్టి ఉంది. గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తున్నారు. అప్పుడే చలి చలిగా ఉంది. ఆ చలితో వెంటనే లక్ష్మణస్వామి చెప్తున్నాడు అన్నమాట అన్నయ్యతో, నువ్వు నీకు హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం కదా అన్నయ్య, వచ్చేసింది చూడు హేమంత ఋతువు వచ్చేసింది. ఎందుకంటే ఈ ఋతువులో అంతా కూడా ఈ కష్టం అంతా కూడా తీరిపోయి నెమ్మదిగా చల్లదనం వచ్చి ప్రకృతి అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి, ఈ మంచు వల్ల ఈ ప్రాణుల శరీరాలన్నీ కూడా బిగుసుపోయే కాలం వచ్చింది నెమ్మదిగా. తర్వాత పంట భూముల్లో పంటలు చాలా సమృద్ధిగా పండుతాయి. కానీ నీళ్ళల్లో కొంచెం స్నానం చేయాలంటే కొంచెం నీళ్ళల్లో దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వేసవికాలంలో గోదావరిలో కానీ ఎక్కడైనా స్నానం చేసామనుకోండి హాయిగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఏమవుతుందన్నమాట, మంచు పడుతూ ఉన్నప్పుడు నదిలోకి దిగడానికి ముందు కొంచెం బెరుగ్గా ఉంటుందంటే వెళ్ళాలని అనిపించదు. చలిమంటల దగ్గర కూర్చోవడం హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఈ కాలంలో. తర్వాత తర్వాత ఏంటంటే బయట చక్కగా తిరగడానికి ఎండ ఉంటే బాగా అనిపిస్తుంది. మామూలు రోజులైతే ఎండ బాగా అనిపించదు, నీరెండ ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చలి వల్ల అంటే జంతువులు కూడా బయటికి రావడానికి అవి ఇష్టపడవు. తర్వాత ఈ గోదావరి నదీ తీరంలో దానిలో నుంచి వచ్చే తుంపర్లు అవి ఉంటాయి కదా, నీటి బిందువులు. ఆ నీటి బిందువులతో మంచు కలిసిపోయింది. మంచు కలిసిపోవడం వల్ల ఒక పొగలాగా ఏర్పడి అక్కడ ఎవరున్నారో ఏమిటి ఏమీ అర్థం కాదు. ఈవెన్ పక్షులు కూడా వచ్చినా ఆ పక్షుల ఆకారాలు కూడా ఏ పక్షి తాగుతుందో ఏమీ అర్థం కాదు. ఈ విధంగా ఇది ఎంతో చక్కగా ఉంటుందని హేమంత ఋతువు వర్ణన చేసి ఒక్కసారి భరతుని యొక్క జ్ఞాపకం వచ్చింది లక్ష్మణునికి. చూడు మనం ఇక్కడ గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము, భరతుడు కూడా అయోధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సుఖాలన్నీ వదిలేసి అక్కడ నందిగ్రామంలో ఉంటున్నాడు కదా, తను కూడా ఈ సమయానికి పాపం స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడు సరయూ నదిలో. మనకలాగే తను కూడా ఈ చలి ఫీల్ అవుతూ ఉంటాడు అని చెప్పి గుర్తు తెచ్చుకుంటున్నాడు. మొత్తం చూడు ఎటువంటి రాజ్య సుఖాన్ని వదిలేసి భరతుడు ఇట్లా చేస్తున్నాడు. ఆ రోజు ఎంత కోపం వచ్చింది కదా లక్ష్మణుడికి భరతుడి పైన. అంత కోపం అంతా చూసి భరతుడిని చూసి అసలు కళ్ళు తెరుచుకున్నాయన్నమాట, ఎటువంటి వ్యక్తిత్వం అయిందని చెప్పేసి. ఇప్పుడు భరతుని పైన ప్రేమ శ్రద్ధ ఇవన్నీ వస్తూ ఉంటే ఆయన పాపం అది రాజ్యాన్ని అనుభవించవచ్చు, అయినా సరే ఆయన ఆ కష్టాలన్నీ పడుతూ మనకలాగే అతను జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన భరతుడిని వర్ణిస్తున్నాడు. పద్మరేకులు వంటి కన్నులు కలవాడు, ధర్మం తెలిసినవాడు, ఎప్పుడు సత్యాన్నే పలికేవాడు, జితేంద్రియుడు, ఎంత మధురంగా మాట్లాడతాడు, అలాగే ఎంత వినయ విధేయతలు, ఇవన్నీ కూడా లక్ష్మణుడు చెప్తున్నాడు. చెప్తూ చివరికి ఏమన్నాడు తెలుసా, సాధారణంగా తల్లి పోలికలు వస్తాయంటారు కదా కొడుక్కి, కానీ వీడికి మాత్రం తల్లి పోలికలు రాలేదు అని చెప్తూ ఉంటే వెంటనే రాముడు ఆపుతాడు. చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు మనకి ధర్మ సూక్ష్మాలు రాముడు చెప్తున్నాడు. అప్పటి వరకు వింటున్నాడు, హేమంత ఋతువు వర్ణన చేస్తున్నాడు, చక్కగా వింటున్నాడు తమ్ముడు చెప్తూ ఉంటే. తర్వాత మొన్న మాతాజీ పాట పాడారు కదా, పలుకు పలుకున తేనె లొలుకుతూ, ఆయన సోదరులు మాట్లాడుతుంటే అలా వింటూ ఉండేవాడట రాముడు. అలాగే లక్ష్మణుడు చెప్తుంటే ఇంతవరకు ఆయన విన్నాడు. ఎప్పుడైతే కైకేయిని విమర్శించడం మొదలుపెట్టాడో వెంటనే ఆపి, చూడు భరతుని యొక్క గుణగణాలు చెప్పు, కానీ కైకేయిని ఒక మాట అనద్దు నువ్వు లక్ష్మణ, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అలా కైకేయిని ఏమి నిందించవద్దు అని చెప్పి, నా మనసంతా కూడా భరతునిపైనే ఉంది, ఇక్కడ వనవాసం చెయ్యాలని ఇక్కడ ఉన్నాను తప్ప నాకు ఆ భరతుడు శత్రుఘ్నుడు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మణ, ఎప్పుడు మళ్ళీ మన నలుగురం కలిసి ఉంటాము కదా అని చెప్పి వాళ్ళకి ఇద్దరికి కూడా దుఃఖం వచ్చిందట. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు గోదావరిలో స్నానం చేసి ఈ పితృదేవతలందరికీ కూడా
తర్పణాలు ఇచ్చారు. తర్పణాలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఈ చక్కగా పంచవటికి తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చి హాయిగా వీళ్ళు మంచి మంచి మాటలు మాట్లాడుకుంటున్నారట. తర్వాత మంచి మంచి పుస్తకాలు చదువుతున్నారు, మంచి శాస్త్రాలను చెప్తూ ఉంటే ఒక మంచి క్షణంలో ఈ విధంగా ఉన్న సమయంలో వాళ్ళ పంచవటి ముందు వచ్చి నుంచుంది ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ వచ్చి నుంచుని ఆజానుబాహువైనటువంటి మన శ్రీరామచంద్రుని చూసింది. ఆయన యొక్క అందచందాలకు ముగ్ధురాలై వెంటనే రాముడి దగ్గరికి వచ్చి అడిగిందనమాట, ఇటువంటి సౌందర్యం నేను ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి, ఇవి చూస్తే నీ భార్యలాగా అనిపిస్తుంది, ఇంత వికృతంగా ఉందేంటి? సీతమ్మ తల్లి అంటుంది, ఇంత వికృతంగా ఏముంది అసలు, నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెప్తే అప్పుడు రాముడు ఏం చేస్తాడనమాట, ఏమి కోపం లేదు కదా ఆయనకు. ఆయన ఏమంటాడంటే, చూడు నాకు భార్య ఉంది కదా, నాకు భార్య ఉండగా నేను ఎవరినో ఎలా అంగీకరించగలను? నాకు లక్ష్మణుడు నా సోదరుడు ఉన్నాడు చూడు, భార్యను వదిలి ఇక్కడికి వచ్చాడు, ఒంటరిగా ఉంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయన అడుగు, ఆయన వివాహం చేసుకుంటే నువ్వు హాయిగా ఆయనతో పాటు ఉండొచ్చు అని చెప్పి లక్ష్మణుడి దగ్గర పాపం బయట కూర్చొని ఉన్నాడు, ఆయన దగ్గర పంపిస్తే లక్ష్మణుడి విషయం అంతా గ్రహిస్తాడనమాట. ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా కొంచెం పరిహాసం చేయాలని అనిపిస్తుంది, చూడు నేను వాళ్ళిద్దరికీ సేవకుడిని, సేవలు చేస్తూ ఉంటాను, ఇప్పుడు నువ్వు నన్ను వివాహం చేసుకోవాలనుకున్నావు, నువ్వు కూడా వాళ్ళకి సేవలు చేయాలి, వాళ్ళిద్దరికీ కూడా దాసీలాగా నువ్వు పని చేయాలి, అందువల్ల అదేమైనా తెలివి తక్కువతానం కదా, నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గరికి వెళ్ళి రెండవ భార్యగా అంగీకరించమని చెప్పు, అప్పుడు నీ సేవలు కూడా నేను చేసుకుంటూ ఉంటానంటే శూర్పణఖ అనుకుంటుంది ఇదేదో చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే ఆయనతో అంటుందన్నమాట, ఎందుకు తొందరగా ఒక్క నిమిషంలో తినేస్తాను ఆ సీతని, ఆవిడ అంటుంది హాయిగా మన ఇద్దరం మొత్తం ఈ దండకారణ్యంలో హాయిగా విహరిస్తూ ఉందాము, నువ్వు ఇంక నన్ను కాదనుకు అని చెప్పి రకరకాలుగా మాట్లాడితే ఈ లోపల మాట అనడమే కాదు సీత పైన వెంటనే దూకి ఆవిడ్ని చంపడానికి రెడీ అవుతుంది అనమాట. సంసిద్ధం అయ్యేటప్పటికి వెంటనే రాముడు అంటాడు, వీళ్ళు రాక్షసులతో మనకు పరిహాసం ఆడడం తగదు లక్ష్మణ, నువ్వు వెంటనే ఆవిడకు తగిన శిక్షణ ఇవ్వాలి అంటే అప్పుడు ఈయన వచ్చేసి మన లక్ష్మణస్వామి వచ్చి విరూపిని చేసేస్తాడు, ఏంటిది ముక్కు చెవులు కూడా పోసేస్తాడనమాట. పోసేస్తే ఇది అసలు ఊహించలేదు, మొత్తం రక్తం కారుతూ ఉంటుంది, ఇంక ఏడుస్తూ లబో దిబో అంటూ వాళ్ళ మరొక సోదరుడు కరుడు అని ఈ ఎక్కడే దండకారణ్యంలో నివసిస్తూ ఉంటాడు, అతను ఒక సామ్రాజ్యం ఉంటుంది అరణ్య మధ్య ప్రాంతంలో, అక్కడికి వెళ్ళి ఈ మొత్తం అంతా రక్తం కారుతూ ఉంటుంది, అతని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుందన్నమాట. కరుడు ఈ విధంగా తన ముందు వచ్చి నేలపై పడిపోయి ఏడుస్తూ ఉన్న తన సోదరి యొక్క దురవస్థను చూశాడు. విపరీతమైన కోపం వచ్చి అన్నాడనమాట, ఏమిటి నీకేమైంది అసలు, ఈ దురవస్థను నీకు కలిగించింది ఎవరు అని చెప్పి అడుగుతాడు కోపంతో. తర్వాత నీకు ఎన్నో విద్యలున్నాయి, కామరూప విద్యలున్నాయి, ఎంతో పరాక్రమం ఉంది, అటువంటి నీకు ఇటువంటి అవస్థను కలిగించిన వాడు ఎవడు అసలు ఎవరు చేయలేరే నీకు, దేవగంధర్వులు కానీ భూతాలు కానీ ఋషులు కానీ ఎవరు ఇటువంటి సాహసాన్ని చేయలేరు, ఎవరు కలిగించారు చెప్పు, వాడికి ఇంకా చావు దగ్గరకు వచ్చింది, నాకు చెప్పు, అక్కడ ఎక్కడుంటాడో చెప్పు, ఎవరు చేశారో చెప్పు అని చెప్పి సోదరిని అడిగేటప్పటికీ శూర్పణఖ చెప్తుంది, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు దశరథుని యొక్క కుమారులు, పేరేమో రామలక్ష్మణులు, మహాబలవంతులు, తర్వాత చాలా అందంగా ఉంటారు, వాళ్ళు నారబట్టలు ధరించి ఉన్నారు, తాపసుల్లాగా ఉన్నారు, కందమూలాలు తింటూ ఉంటారు, అంతేకాదు వాళ్ళు చాలా జితేంద్రియులు కూడాను. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఒక అందమైన స్త్రీ ఉంది, ఆవిడ ఒంటి నిండా నగలు వేసుకుని ఉంది, ఈ రాముడు ఉన్నాడే అతను చెప్పాడు నా భార్య అని, వీళ్ళిద్దరే నన్ను పరాభవించారు, వాళ్ళు పంచవటిలో ఈ పర్ణశాలను నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు, నువ్వు వెంటనే బయలుదేరు, వాళ్ళందరినీ చంపు, వాళ్ళ ముగ్గురిని చంపు, వాళ్ళ నెత్తురు నేను తాగాలి, అప్పుడు కానీ నా పగ తగ్గదు అని చెప్తే అప్పుడు కరుడు ఏం చేస్తాడంటే ఒక 14 మంది రాక్షస యోధుల్ని పిలిచి మీరు ఇలా పంచవటిలో ఇద్దరు మానవులు కుటీరం నిర్మించుకొని నివసిస్తున్నారు, వాళ్ళతో పాటు ఒక స్త్రీ కూడా ఉంది, వాళ్ళు నా సోదరి శూర్పణఖను దారుణంగా అవమానపరిచారు, ఆ ముగ్గురిని కూడా మీరు చంపేయండి, శూర్పణఖ వచ్చి తరువాత వాళ్ళ యొక్క రక్తాన్ని తాగుతుంది, ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి అంటే ఈ శూర్పణఖ కూడా వెళ్తుంది 14 మంది యోధుల్ని తీసుకొని. దూరం నుంచి రాముడు చూస్తాడు ఈ శూర్పణఖతో పాటు 14 మంది రాక్షసులు వస్తున్నారని.
వెంటనే లక్ష్మణునితో చెప్తాడనమాట, నీవు సీతను కనిపెట్టుకొని ఇక్కడే ఉండు, నేను వాళ్ళని మట్టుబెట్టి వస్తానని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు వాళ్ళతో చెప్తాడనమాట, మేము దశరథ కుమారులం, ఇక్కడ నా భార్యతో నేను నా తమ్ముడు లక్ష్మణునితో ఇక్కడ దండకారణ్యానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాం, ధర్మాచరణ చేస్తూ ఉన్నాం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాం. ఏ కారణం లేకుండా మీరు వచ్చి మమ్మల్ని హింసించాలని చూస్తున్నారు. అలాగే మహర్షులను కూడా హింసిస్తున్నారు. ఆ మహర్షులందరూ కూడా నన్ను శరణు వేడారు. అందువల్ల మిమ్మల్ని చంపి నేను వారికి సంతోషాన్ని కలిగిస్తాను. ఒకవేళ ప్రాణభయం ఉంటే కనుక మీరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అంటే ఆ రాక్షసులు ఆ మాటలకు కోపం వచ్చింది. మా యొక్క ప్రభువు ఎవరున్నాడంటే అతను ఖరుడు, అతనికి కోపం తెప్పించారు మీరు, ఇక మా చేతుల్లో మీకు మరణం తప్పదు, నీవు ఒక్కడవే ఉన్నావు, యుద్ధం చేస్తానంటున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, మా ఎదుట నిలబడే శక్తి నీకుందా, నేను ఇప్పుడే వెంటనే మేము మట్టు పెడతాము అని చెప్తే అప్పుడు రాముడు ఆయన ఏం చేశాడంటే 14 బాణాలని తీసి వదిలాడట వాళ్ళపైకి. వెళ్తే వాళ్ళ 14 మంది కూడా ఒకేసారి చనిపోయారు. చనిపోయి కింద కూలబడిపోతే దూరం నుంచి శూర్పణఖ చూస్తుంది. చూసి ఇంకా లబో దిబో అంటూ మళ్ళీ ఏడుస్తూ భయంకరంగా అరుస్తూ ఆ కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుని పోయి మళ్ళీ తన అన్నగారికి జరిగిందంతా చెప్తుంది. దీనితో 20వ సర్గ సమాప్తమైంది. వచ్చే వారం 21వ సర్గ నుండి 30వ సర్గ వరకు చూద్దాం. ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.